Hey, hello, check. Hey, test. Hey, test 1 2. Hey, test 1 2. Hello, check. Check. కేవలం మీకోసం వేసామండి ధైర్యం వచ్చిందండి మీ దగ్గర జిల్లా కార్యాలయం మీరు మీకు రాజీనామా మీ ఊరికి ఎంత ఇస్తామని అడుగుతున్నారు. The government feels, if the government is adamant we are doing the right thing, then I'll seek the help of High Court to appoint a committee to look into the atrocities and whatever injustice happened there. Government should, I ask the High Court committee to look into it. This is only I demand when government fails to respond or act. దీనికోసం ప్రత్యక్ష పోరాటం ఏమైనా చేస్తున్నారా అంటే నేను ఇది చూస్తాను. సెండ్ మై రిప్రజెంటేటివ్స్ టు ది అంటే ముందుగా నేను దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మంత్రులకి నేను కమ్యూనికేట్ చేస్తాను. అలాగే ప్రభుత్వం స్పందించని పక్షంలో మటుకు మిగతా ఇప్పుడు సిపిఎం కూడా దీని మీద అవగాహన ఉంది. అలాగే ఏ పార్టీలు వస్తాయో ఇది
నా ఒక్కటి కన్సర్న్ కాదు, నిజంగా అక్కడ పరిశ్రమల కాలుష్యం, డెల్టా పేపర్ మిల్స్ లాంటి కాలుష్యం వదిలి జీవనదిని సంపూర్ణంగా చంపేశారు అక్కడ ఒక జీవనదిని. అలాంటి పరిస్థితులు ఇంకోసారి వస్తే లక్షలాది మంది ఏదైతే మన గర్వంగా అది ఆంధ్రప్రదేశ్కి తలమానికోది అని చెప్పి ఏ గోదావరి జిల్లాలు చెప్తారో ఆ పచ్చదనానికి అది చంపేయడానికి పరిస్థితులు ఖచ్చితంగా నేను దీన్ని ప్రత్యక్షంగా అంటే మీరు డైరెక్ట్గా సీఎం గారితో మాట్లాడేంత చనువు ఉంది అది తీసుకుంటున్నారా? లేదు సార్, యాజమాన్యం అంటే నాకు కమ్యూనికేట్ చేశారు. ఒక రిప్రజెంటేటివ్ ద్వారా నాకు డైరెక్ట్గా మాట్లాడింది, ఒక రిప్రజెంటేటివ్ ద్వారా కమ్యూనికేట్ చేశారు. నేను దానికి మేము పైప్ లైన్ వేస్తామని చెప్పి అన్ని మాటల్లోనే ఉన్నాయి, వేస్తామని చెప్పి ఒకళ్ళు అది కూడా నిజం అనుకున్నాను. దీనికి ముందు జరిగిన విషయాలు ఏంటంటే డెల్టా పేపర్ మిల్ లాంటి మిగతా చాలా పరిశ్రమలు అన్ని వ్యర్థాలని వదిలేసి చాలా జీవనదుల్ని ఉపపాయాలని చంపేశారు, కలుషితం చేశారు. అలాంటి జరగకూడదనే ఉద్దేశంతో అందుకే నమ్మకం లేదు ఎవరికి. గవర్నమెంట్ దీని మీద ఎంత గ్యారంటీ ఇస్తుంది ఏంటి ఇవన్నీ అంటే దీని మీద స్పందించిన పక్షంలో ఇలాగా పత్రికాముఖంగా స్పందించిన పక్షంలో ఖచ్చితంగా నేను ప్రత్యక్షంగా దీని మీద పోరాటం చేయబోయే ముందు అందరినీ కలిసి అప్పుడు కూడా నా దీన్ని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అంటే డైరెక్ట్గా సీఎం గారితో మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. అంటే ఒకసారి ఆ సమస్య తాలూకు ఇంటెన్సిటీ సీఎం గారికి కూడా తెలియకపోవచ్చు కదా. ఇప్పుడు ఆయన కూడా బాధితుల్ని డైరెక్ట్ గా పత్రికాముఖంగా తెలియజేస్తే నాకు బాగా తెలుస్తుంది. అందుకే డైరెక్ట్ మాట్లాడడం అంటే ఆయన కూడా ఎవరో చెప్పి ఆయన ప్రతి ఊరికి ప్రతి సమస్యకి ఆయన వెళ్ళలేరు కదా. ఈ మాట మీద ఆయనకి విశ్వాసం ఉంది కదా. నా మాట మీద కంటే కూడా బాధితుల తాలూకు సమస్యను ముందు పెట్టడం మీద నేను అంటే ఇప్పుడు అది అయిపోయింది, మీడియా ద్వారా మీరు చెప్పారు. ఇప్పుడు మీరు సీఎం గారితో మాట్లాడచ్చు కదా డైరెక్ట్గా. నేను మా పార్టీ తాలూకు రిప్రజెంటేటివ్స్ని పంపిస్తాను మిగతా మంత్రుల దగ్గర. కన్సర్న్ మినిస్టర్స్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వని పక్షంలో then I'll meet the CM గారు. ఓకే. నేను ఆల్రెడీ ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అయితే ఉండాలి, దాన్ని సంపూర్ణంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్గా మార్చాను. మేబీ ఒక 1.5 years నేనేంటంటే ఇక్కడ సిటీలో చూడట్లేదు, పెద్ద క్యాంపస్ చూస్తున్నాను. దానికోసం అంటే కంటిన్యూటీ లేదు అని అంటున్నారు, మీ పొలిటికల్ కెరీర్ అనేది కంటిన్యూటీ లేదు అని. ఖచ్చితంగా నేను అనేది ఏంటంటే యూజువల్ పొలిటికల్ పార్టీ లాగా ఖచ్చితంగా మీరు అంటే నేను ఒప్పుకుంటాను. కంటిన్యూటీ మీరు అనుకున్న కంటిన్యూటీ లేదు, థాట్ కంటిన్యూటీ ఉంది, మీకు కనిపించే విజిబుల్ కంటిన్యూటీ లేదని నేను ఒప్పుకుంటాను. ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తారా? వైజాగ్, కాకినాడ, అదేవిధంగా 11 చోట్ల ఎన్నికలు జరగబోతున్నాయి. నిజంగా చాలా మంది మేము చేస్తామని నా మీద ఇంకా నేను దాని మీద చేస్తాం. థ్యాంక్ యూ.